క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇంకా రీసౌండ్ ఇస్తూనే ఉంది. అంచనా లేకుండా వచ్చి అదిరిపోయే హిట్ కొట్టిన హనుమాన్ కు సీక్వెల్ రాబోతుంది. హనుమాన్ లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ విజువల్స్ క్రియేట్ చేసిన వండర్స్ అన్ని ఇన్ని కావు. హనుమాన్ లో అరగంట మాత్రమే, జై హనుమాన్ లో 2.5 గంటలు అలాంటి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్టేట్మెంట్ ఇవ్వడంతో అంచనాలు మరింత పెరిగాయి. తెలుగులోనే కాదు, పాన్ ఇండియా ఆడియన్స్ అంతా హనుమాన్ కు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాకి సెన్సేషనల్ సీక్వెల్ మూవీ జై హనుమాన్. దీనికోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీ నుంచి అద్భుతమైన అప్డేట్ వచ్చింది. రామనవమి కానుకగా ఒక ఆసక్తికర పోస్టర్ తో అదిరే అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. రాముడు నీలమేఘ శ్యాముడు, ఆ రాముడికి ప్రమాణం చేస్తున్నట్లుగా హనుమంతుని చేతుల్ని చూపిస్తూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రశాంత్ వర్మ కూడా ఒక గూస్ బంపింగ్ ప్రామిస్ చేశాడు. పవిత్రమైన రామనవమి సందర్భంగా ఆ శ్రీరాముని ఆశీస్సులతో ఇదే నా ప్రమాణం, జై హనుమాన్ తో ప్రపంచ ప్రేక్షకులకి ఒక మునుపెన్నడూ లేని అనుభూతిని అందిస్తానని, లైఫ్ టైం సెలబ్రేట్ చేసుకునే సినిమాగా తీర్చిదిద్దుతానని ప్రామిస్ చేశాడు. వచనం ధర్మస్వం రక్షణం అంటూ ఓ శ్లోకాన్ని పోస్టర్ మీద రాశారు. దీంతో జై హనుమాన్ మీద అంచనాలు పెరిగిపోయాయి. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి, ప్రశాంత్ వర్మ క్రియేట్ చేయబోయే వండర్ ఏంటి అనే డిస్కషన్ మొదలైంది. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. జనవరిలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. హనుమాన్ తో కంపేర్ చేస్తే సీక్వెల్ 100 రెట్లు భారీ స్థాయిలో ఉండబోతుందని మూవీ టీం చెప్తోంది. హనుమంతుడి పాత్రలో స్టార్ హీరో యాక్ట్ చేయబోతున్నాడు.